విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సుజనా మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డివిజన్ కోఆర్డినేటర్ల నియామకం, డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రికల్ బైకులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే సుజనా చౌదరి. 2004 నుండి సుజనా చౌదరితో నాకు పరిచయం ఉంది. ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాం. కేంద్ర మంత్రిగా సుజనా చౌదరికి అపారమైన అనుభవం ఉందని అన్నారు మంత్రి నారాయణ. అమ్మలాంటి ప్రేమ, అమ్మలాంటి ధైర్యం, అమ్మలాంటి నమ్మకం. అమ్మ ఫర్నిచర్ మాల్. అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా. మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా 0% EMI ఫైనాన్స్ కూడా పొందొచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ పేపర్ స్టోర్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8341870707. సోదరి గారికి, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు శ్రమేంద్ర ఉదయభాన్ గారికి, సీనియర్ నాయకులు వంగవీటి రాధా గారికి మరియు వేదిక నిర్వహించిన కలిసి చేస్తున్నాం. వారు హెల్త్ ఏరియాలో చూసేవారు, నేను ఎడ్యుకేషన్ ఏరియాలో చూసేవాడు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం, అది కూడా కంబైన్డ్ స్టేట్లో ఆ కార్యక్రమాలను నిర్వహించాం. ఆ విధంగా మా ఇద్దరి యొక్క పరిచయం. ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వారి శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారికి అపారమైన అనుభవం ఉంది. వారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వారికి ఖచ్చితంగా అనుభవంలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే వారి యాక్చువల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో వినూతనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించడానికి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. అంటే వారు కేంద్ర మంత్రిగా పనిచేశారంటే దేశం మొత్తానికి మంత్రిగా చేశారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీని ఒక తీర్చిదిద్దాలి, ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా రాష్ట్ర దేశంలో చేయాలనే ఉద్దేశంతో వారు ఎంతో తహతలాడుతున్నారు. నాకు తెలిసిన విషయం, నాతో అనేకసార్లు మాట్లాడారు. ఎలా యాక్చువల్గా ఈరోజు వర్షం ముందుకు పోవట్లేదు, అనుకున్న వర్క్స్ వెంటనే ముందుకు పోవట్లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా ఉంది పరిస్థితి ఏందని అనేక సార్లు నాతో డిస్కస్ చేయడం జరిగింది. 2014-19లో నేను ఇదే శాఖకి మంత్రిగా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు అదే శాఖకి వచ్చాను. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు డిపార్ట్మెంట్కి బడ్జెట్ ఉండేది, రీజనబుల్ బడ్జెట్. ఇప్పుడు ఏమైందంటే బడ్జెట్ ఇచ్చిన ఆ అమౌంట్ అంతా దేనికి పోతుందంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల యొక్క లోన్ కట్టడానికి, ఇంట్రెస్ట్ కట్టడానికి, దాని రీపేమెంట్స్. వాళ్ళు చేసిన ఇప్పుడు మున్సిపల్ శాఖలో అనేకమైన లోన్స్ చేశారు, వాటి రీపేమెంట్స్కి, వాటి ఇంట్రెస్ట్కి పోతుంది. ఇంకా దారుణం ఏంటంటే 2019 ఫిబ్రవరిలో నేను మినిస్టర్ అప్పుడు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 100% ప్రతి ఒక్కరికి 135 లీటర్లు వాటర్ ఇవ్వాలి పర్ డే అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేశాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం పెట్టాలి. 2019 ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి తర్వాత వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాని మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 5 సంవత్సరాల్లో 5,350 కోట్లు బాగొట్టారు. అసలు అది కంప్లీట్ చేస్తుంటే చక్కగా ప్రతి ఇంటికి రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి.
110 మున్సిపాలిటీస్కి ప్రతి ఇంటికి స్టాండర్డ్ 135 లీటర్ల వాటర్ ప్రతి ఒక్కరికి వచ్చిండేది. మొన్న జూన్కి టైం అయిపోయింది మన ప్రభుత్వం రాగానే. వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి దాన్ని రివైజ్ చేశారు. దాన్ని నెలాఖరులోపు మళ్ళీ టెండర్లు వస్తున్నాం. అంటే దాదాపు 6 సంవత్సరాలు పోయింది. సరే, ఇంకొకటి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి 2850 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 50% వాళ్ళు, 50% మనం. ఈ యొక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మన డ్రైన్స్లో వచ్చే వాటర్ని ట్రీట్ చేయడం, పార్కులు, వీటన్నిటికీ వాళ్ళు 280 కోట్లు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. దానికి మ్యాచింగ్ మనం 150 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఆ 150 కోట్లు ఇవ్వక ఆ 2800 కోట్లు అట్నే ఆగిపోయింది. అమృత్ స్కీమ్లో ఏంటంటే వాటర్కి, పార్క్స్కి కొన్నిటికి 8500 కోట్లు 2020-21 శాంక్షన్ చేస్తే దానికి కేంద్రం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది. దానికి మ్యాచింగ్ ఫండ్కి అది కూడా ఆగిపోయింది. ఇలా గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా పక్కన పడేసేసి మ్యాచింగ్ ఇవ్వక రకరకాలుగా అప్పులు చేసేసి, అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. గత ప్రభుత్వానికి ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏ ప్రాజెక్ట్కి ఎప్పుడు ఇవ్వాలి, ఏ సంక్షేమ పథకానికి ఇవ్వాలనే ఆలోచన లేదు. అసలు నా డిపార్ట్మెంటే చెప్తాను, ఇటు అన్ని డిపార్ట్మెంట్లు, ఒక్క డిపార్ట్మెంట్లోనే ఈరోజు 5350 కోట్లు 2019 ఫిబ్రవరి. ఎవరు వదులుకోరు. 2014-19లో అయితే సీఎం గారు ఒకటే చెప్పారు, కేంద్రాన్ని ఇవ్వండి, మీరు శాంక్షన్ చేస్తే రండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తానేవాడు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేంద్రానికి ప్రాజెక్ట్స్ తీసుకురండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తానేవాడు. కానీ గత ప్రభుత్వం అసలు వాటన్నింటినీ, అందుకని ఈరోజు మున్సిపాలిటీస్ అనేవి టోటల్గా అధ్వానం అయిపోయినాయి. తర్వాత ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో మున్సిపాలిటీస్లో, అసలు మన కేంద్ర చట్టం ప్రకారం ఏంటంటే మున్సిపాలిటీస్ అన్నీ స్వపరిపాలన. అంటే మీకు వచ్చే ట్యాక్సులన్నింటినీ ఎంత వచ్చిందో చూసుకుంటూ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేసుకొని ఎక్కడ రోడ్డు అవసరం ఉంది, ఎక్కడ వాటర్ అవసరం ఉంది, ఎక్కడ డ్రైన్స్ అవసరం ఉందని మీరు నిర్ణయించుకొని మీకు వచ్చిన కలెక్షన్ మీరు ఖర్చు పెట్టుకోవాలా. అది కేంద్ర చట్టం, స్వపరిపాలన. మున్సిపాలిటీస్ అన్నా, పంచాయతీలన్నా స్వపరిపాలన. అసలు ఆ కాన్సెప్టే తీసేసి మీరు కట్టినంత డబ్బులను తీసుకుని సిఎఫ్ఎంఎస్ వేశారు. మంచిదే, మున్సిపాలిటీస్కి ఫ్రీడమ్ లేదు, డబ్బులంతా వాళ్ళు కంట్రోల్ పెట్టుకున్నారు, డైవర్ట్ చేశారు. దాదాపు 3000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్స్ని డైవర్ట్ చేసింది. 3000 కోట్ల రూపాయలు. నేను మళ్ళీ మంత్రి కాగానే ముఖ్యమంత్రి గారు అడిగా, సారా ఇలాగానైతే మన మున్సిపాలిటీస్ అన్నీ నాశనం అయిపోతాయి, ఎక్కడ మున్సిపాలిటీస్ కలెక్షన్ వాళ్ళు ఖర్చు పెట్టుకునేటట్టుగా వదిలేస్తే వాళ్ళకు కావాల్సిన అవసరాలను వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని రిజల్యూషన్ పాస్ చేసి తీసుకుంటారంటే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అని యాక్చువల్గా ఈ 1వ తేదీ నుంచి, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈరోజు ఏ మున్సిపాలిటీకి వచ్చే ట్యాక్స్లు మీరే ఖర్చు పెట్టుకోవచ్చు. అలాంటి పర్మిషన్ ఇచ్చిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఒక్కొక్కటి చేస్తున్నాం. 2014-19లో కేంద్రం ఫండ్ ఇచ్చింది డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజ్ని, అంటే వర్షాలు వస్తే నీళ్లు పోయే డ్రైన్స్ని ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా, ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? ఆఫర్స్ ఏం లేవు. అదేంటన్నా, పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా? ఆఫర్స్ కాదు, మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% EMI ఫైనాన్స్ పొందవచ్చు. విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707.